శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని ఆరాధించి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొనియుండెను. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రముఖగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమల, వకుల, నరికేల, చందన, పనస, జంబూ వృక్షములతోను చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువోందు నదీ నదపరతములతోను చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్తు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాపదులను, శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడాతనిని అభినందించి ఎంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగాగల వందీమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాథా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరు పరచి ఇట్లేల చేసితరని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందీటకు తీసుకోని దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి ఈ దండఎల్ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునొనర్చుటకై నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్ర వాక పక్ష్యముదాయంతో నానావిధ ఫలపుష్ప తరుణ లతాదులతో కూడుకొని సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమావాసులమెను చూచి అతిథి మర్యాదలోనర్చి తల్లీ నీవెవ్వరవు, ఎవరిదానవు, ఎచ్చట నుండి వచ్చితివి, నీరాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది కృతవులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై ఆలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపసోనర్చి సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చినదానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు పార్వతి, ఈషిత్తార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకట్టున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడిన్ని కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుద్ధ పక్షంలో అష్టమియందు ఆచించాలి. ఆ రోజన శుచిగా స్నానములు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములకు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి ఫోడ్షోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజన ఉపవాసముండవలెను. మర్నాడు విపులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభం నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 20 బక్కముంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య, భోజ్య, నైవేద్యములు కదలీఫలాలు వనసలు ఆరగించచేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతృష్టాంగ తరంగయే భర్తతో నిజనివాసము కైలాసమున కోరెను. కొంతకాలమునకు శివభక్త
పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహాత్మ్యమును విన్నువాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయుగోరి దీవి నుండి భువికే తెంచి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజా వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యడు. అతదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి యను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞనిమ్మని అడిగారు. అందుకాతడు బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకొండని పలికెను. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞే మాకు ధనము అనుజ్ఞ నివ్వవలసినదని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తీరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కలోకక్షముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్లీనుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్దమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నమె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్నతురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త అగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను, కుమారుడి రాజ్యము నుండి వెడలగొట్టేశాడు. ఆమె పడరాని పాటు పడుతూ ఒక బోయవాని ఇంక ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని చేరబిలిచి నాయనా, నీ పెదతల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్లి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్దించి తీసుకొని రావాలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్లి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు చోరురూపుడైన శివుడా సొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరాగా అంతర్యాహిని నుండి ఈశ్వరుడు ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామే బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బుచ్చి పంపింది. తల్లితో కేదారవ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకాశం తల్లి వద్దకు వెళ్లి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసినదని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంచి మార్బలముతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్లాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాయనిధ్యము పొందుదురు. శ్రీ కేదారేశ్వర వ్రతం సమాప్తం.